మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ప్రతిదాంట్లో రాజకీయం కరెక్ట్ కాదు, అందులో దేవుడితో రాజకీయం అసలే కరెక్ట్ కాదు. అందుకని రాజకీయాలు పక్కన పెట్టి వాస్తవాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో లడ్డూల్లో కలిపింది ఏంటి, ఏం కలిపారు, ఎందుకు కలిపారు, ఎలా కలిపారు, దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంటి, ఈ విషయాలు క్లియర్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సంచలన విషయాన్ని ఇలా మీ ముందు నేను పెట్టబోతున్నాను. క్లియర్గా వీడియో మొత్తం చూడండి, మీ కామెంట్ని తెలియజేయండి. సంచలన విషయాలు అని చెప్తున్నానంటే క్లియర్ కట్ విషయాలు మొత్తం ఎందుకు, ఎలా, ఎక్కడ జరిగిందో మొత్తం విషయాలని మీ ముందు నేను ఉంచబోతూ ఉన్నాను. వాస్తవానికి ఆ విషయాలు చెప్పే ముందు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మన భారత స్వతంత్ర ఉద్యమం చాలా గొప్ప ఉద్యమం. బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి మనం స్వతంత్రం తెచ్చుకున్నాం. ఆ స్వతంత్ర ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? 1857 సిపాయిల తిరుగుబాటుతో స్టార్ట్ అయింది. ఆ సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరిగిందో తెలుసా? ఏదో పరాయి దేశం మన దేశం మీదకి వచ్చి పెత్తనం చేస్తున్నాన్న కాదు, మత మనోభావాలని కించపరుస్తున్నాడు అన్న కారణం కాడ స్టార్ట్ అయింది. పందుకొవ్వుని, బీఫ్ని ఆహార పదార్థాల్లోనూ సిపాయిలు వాడేటువంటి బుల్లెట్స్లోనూ పెట్టి వాటి నోటితో గుంజేలా చేస్తున్నాడు. ఇది ఖచ్చితంగా చెయ్యాలని చెప్పేసి కండిషన్ పెడుతున్నాడు. ఎవరు? ఆంగ్లేయుడు, బ్రిటిష్ వాడు. వాళ్ళ మతం ఏంటో మీకు తెలుసు కదా. ఈ కారణం చేత మత మనోభావాలకు గురైనటువంటి హిందువులు, ముస్లింలు తిరుగుబాటు చేసి అప్పుడు క్రిస్టియానిటీని నమ్మేటువంటి బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు స్టార్ట్ చేశారు. అక్కడ స్టార్ట్ అయింది మొట్టమొదటిగా భారత స్వతంత్ర ఉద్యమం 1857లో. మంగళ పాండే ద్వారా జరిగింది భారత స్వతంత్ర ఉద్యమంలో. అంటే మలిదేశ ఉద్యమం, తొలి దేశ ఉద్యమం అంటారు కదా. ఆ తొలి దేశ ఉద్యమంలో మొట్టమొదటి బలైనటువంటి సిపాయి మంగళ పాండే. అక్కడ స్టార్ట్ అయిన ఉద్యమం తర్వాత ఉవ్వెత్తున ఎగిసిపడింది, భారతదేశం మొత్తం పాకిపోయింది. సరే, ఈ విషయాన్ని ఎందుకు చెప్తానంటే మత మనోభావాలను దెబ్బతీస్తే ప్రజల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనేది మీకు చెప్పడం కోసం. సరే, అది వదిలేయండి. ఆ బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు చేసిన పని తర్వాత మళ్ళా మత మనోభావాలతోనే దేవుడితోనే ఎవరూ పెట్టుకోలేదు, పెట్టుకునే సాహసం కూడా ఎవరు చేయలేదు. కానీ తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఎలా చేశాడో మీకు వివరిస్తే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నిజానికి ఈ ఒప్పందం ఎక్కడ జరిగింది? మీకు మెయిన్ డిస్ట్రిబ్యూటర్, ఈ మొత్తం గీని జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో మెయిన్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నటువంటి ఆల్పా కంపెనీ, అది ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయింది. ఉత్తరప్రదేశ్ వేదికగా తన బిజినెస్ కార్యకలాపాన్ని నడుస్తూ ఉంది. ఒక్కసారి మీరు విజువల్లో కూడా చూడండి. దాని వెబ్సైట్లో ఇప్పుడు మీరు బ్లాక్ అయి ఉంది, దాని వెబ్సైట్ మీకు కనపడదు. దాని వెబ్సైట్లో క్లియర్గా ఉంది, దాని మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీని స్టేటస్ కూడా మీరు చూడండి, యాక్టివ్గా ఉంది ఈ కంపెనీ. ఇది మెయిన్ డిస్ట్రిబ్యూటర్. తిరుమలకి, టీటీడీకి నెయ్యి సరఫరా చేసినటువంటి మెయిన్ డిస్ట్రిబ్యూటరు ఈ ఆల్పా కంపెనీ. ఏది నందినిని కాదని ఈ ఆల్పా గొప్ప చెప్పారు. ఈ ఆల్పా ఎవరిది? థామస్ అనే ఒక వ్యక్తిది. హిందూ మతాన్ని ఏమాత్రం నమ్మని అన్యమతస్థుడిది. ఇతను ఇవాళ ఎక్కడున్నాడు? అతను పేరు కూడా కనపడకుండా చేసి బ్లాక్ చేసి పడేశారు. అతను ఎక్కడున్నా కూడా తెలియదు. ఇది ఉత్తరప్రదేశ్ వేదికగా బిజినెస్ నడుస్తూ ఉంది. గీ సేకరణని ఉత్తరప్రదేశ్ వేదికగా చేస్తున్నామని చెప్తా ఉంది. కానీ ఉత్తరప్రదేశ్లో గీ అంటే ఆవు నెయ్యి దొరకదు, అక్కడ బఫెలోస్ ఎక్కువ. తర్వాత ఈ కంపెనీ నేచర్ చూద్దాం. మీరు క్లియర్గా దాంట్లో చూడొచ్చు, రౌండ్ మార్క్ కూడా చేసి ఉంది, క్లియర్గా ఉంది. ఏంటి ఇది? మీట్ మరియు ఫిష్ మరియు వెజిటేబుల్ ఆయిల్స్, మిల్క్ ఫుడ్స్, తర్వాత ఫ్రూట్స్, వీటన్నిటిని కూడా ప్రాసెసింగ్ చేసే కంపెనీ, ప్రొడక్షన్ చేసే కంపెనీ, ప్రిజర్వేషన్ చేసే కంపెనీ. ఆ దాంట్లో క్లియర్గా ఉంది. ఆ రౌండ్ మీరు క్లియర్గా చూడండి. సో ఈ కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు టీటీడీ ఒప్పందం చేసుకుంది. ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు, ధర్మారెడ్డి గారు ఈవోగా ఉన్నప్పుడు జరిగిన ఒప్పందాలు. ఈ ఒప్పందం ఎక్కడ జరగాలి? సహజంగా గీ ఎవరికి సరఫరా ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వాలి అనేటువంటిది తిరుమలలో జరగాలి. తిరుమలలోనే జరగాలి. ఎవరితో ఒప్పందాలు చేసుకున్నా అది తిరుమల కొండ మీద జరగాలి. కానీ ఈ ఒప్పందం లండన్లో జరిగింది. లండన్లో థామస్ అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు మీట్ కావడంతో ఒప్పందం స్టార్ట్ అయింది. భారతదేశంలో జరగలేదు. భారతదేశంలో అందరూ నమ్మే శ్రీవారి వెంకటేశ్వర స్వామికి సమర్పించే నెయ్యి కాంట్రాక్ట్ ఒప్పందం భారతదేశంలోనో తిరుమల కొండ మీదో జరగలేదు. ఇది ఒప్పందం లండన్లో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని థామస్ అనే వ్యక్తి లండన్లో కలిసిన తర్వాత అతనుపై తర్వాత
వైవి సుబ్బారెడ్డి గారిని కలిసిన తర్వాత ధర్మారెడ్డి ప్రాసెసింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఒప్పందం స్టార్ట్ అయింది. అతను మీటు మరియు ఫ్యాట్స్ మరియు చేప యొక్క ఫిష్ యొక్క ఆయిల్, తర్వాత వెజిటేబుల్స్ ఆయిల్, వీటన్నిటిని సరఫరా చేసే వ్యక్తి. కేవలం కౌ నెయ్యిని సరఫరా చేసే వ్యక్తి కాదు ఇతను. మరి ఇలాంటి వాళ్ళతో ఎలా ఒప్పందం చేసుకున్నారు మీరు? ఇలాంటి వాళ్ళతో ఎక్కడన్నా తిరుపతి దేవస్థానం ఒప్పందం చేసుకుంటుందా? చరిత్రలో ఎక్కడన్నా ఉందా? అక్కడ లడ్డూ తయారు చేసే వాళ్ళేమో చాలా నిష్టగా, మాంసాహారానికి దూరంగా, చాలా కఠినంగా ఉంటూ లడ్డూ తయారీలో పాల్గొంటారు. ఎందుకు అంటే అది శ్రీవారు సేవించే లడ్డు, ఆయన ఖచ్చితంగా ఎంగిలి చేస్తారు, దేవుడు తినేది లడ్డు కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా నిష్టగా చేయాలి, లేకపోతే అరిస్తాం అని వాళ్ళు బలంగా నమ్ముతారు. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, నిన్న కూడా ఒక వీడియోలో చెప్పాను, తిరుపతి లడ్డూకి మాత్రమే ఎందుకంత టేస్టు, ఎందుకంత ప్రాధాన్యత, ఎందుకంత గౌరవం, ఎందుకంత భక్తి అంటే అది డైరెక్ట్గా శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా పూజిస్తారు కాబట్టి, స్వయంగా ఎంగిలి చేస్తారు కాబట్టి, భక్తులకి ఇచ్చే ప్రతి ప్రసాదాన్ని స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తింటారు. ఆయన ఎంగిలి చేస్తారు కాబట్టి దానికి టేస్ట్ వస్తుంది. అందుకనే బయట అనేక మంది స్వీట్ షాపులు, మల్టీనేషనల్ కంపెనీలు, రకరకాల వ్యక్తులు బయట అలాంటి లడ్డూని తయారు చేయాలని చూసినా ఎవ్వరికీ వర్కౌట్ కాల, డబ్బులు వేస్తేనే కాబట్టి వర్కౌట్ కాల. ఈవెన్ దో ఆ తయారు చేసే వాళ్ళని కూడా బయట రిక్రూట్మెంట్ చేసుకొని, ఎవరైతే తిరుమల కొండ మీద లడ్డూ తయారీలో పాల్గొన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చుకొని కూడా తయారు చేపిద్దామని చూశారు బయట. సాధ్యం కాల. అది కొండ మీద మాత్రమే, అది కూడా తిరుపతి లడ్డూకి మాత్రమే ఆ టేస్ట్ వస్తుంది. ప్రపంచంలో అంతకన్నా టేస్ట్ రాగలిగినటువంటి స్వీట్ ఇంకొకటి లేదు, రాబోయే కాలంలో కూడా రాదు. అలాంటి లడ్డు యొక్క దాంట్లో నెయ్యి సప్లై ఏదైతే ఉందో ఆ నెయ్యి సప్లైని నందిని అనేటువంటి కర్ణాటకకు సంబంధించిన రైతుల ఫెడరేషన్ ద్వారా నిర్మితమైనటువంటి కంపెనీకి కాకుండా ఆ కంపెనీ నుంచి తీసుకెళ్ళి 320 రూపాయలకే సప్లై చేసేటట్టు థామస్ అనే ఒక వ్యక్తికి, ఆల్పా అనే ఒక కంపెనీకి జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారు. అతను అసలు నెయ్యి సప్లై చేసే వ్యక్తి కాదు. అతను క్లియర్గా మళ్ళా చెప్తున్నాను, మాంసాహారాన్ని, మీట్ని, ఫిష్ ఆయిల్ని, ఫ్యాట్స్ని, ఎనిమల్ ఫ్యాట్స్ని, వెజిటేబుల్ ఆయిల్స్ని సప్లై చేసే వ్యక్తి. క్లియర్గా దాని వెబ్సైట్లో నుంచి తీసింది మీకు. అదే క్లియర్గా అర్థమైపోయింది కదా, ఇక దొంగతనం ఎక్కడ జరిగింది, ఎలా చేశారు, క్లియర్గా మీకు అర్థమైపోయింది కదా. ఇంకా ఎందుకు బుకాయిస్తున్నారు? దీని మీద ప్రాపర్ ఎంక్వైరీ జరగాలి, కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ఎంక్వైరీ నడవాలి, ఖచ్చితంగా కఠినంగా, అతి కఠినంగా శిక్షించాలి. కఠినం అనే పదం సరిపోదు, ఎందుకంటే కొన్ని వేల కోట్ల ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం. నేను చెప్తున్నాను, ప్రజల మనోభావాలను కించపరిస్తే, రాజకీయాలతో సంబంధం లేకుండా వైసీపీకి ఓటేసి 40% కూడా చాలామంది హిందువులు ఉన్నారు, కానీ వాళ్ళ మనోభావాలు కూడా అట్టేని. ఇదేదో టీడీపీకి ఓటేసినటువంటి హిందువుల మనోభావాలు కాదు. ఈ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. శ్రీవారిని నమ్మే వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు, అన్ని రాజకీయ భావజాలాలు నమ్మే వ్యక్తులు ఉంటారు. వాళ్ళ మనోభావాలు ఇలా హట్టయిని. ఈ దేశంలో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, శ్రీ వెంకటేశ్వర స్వామికి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భక్తులు ఉన్నారు. సహజంగా నానుడి, ప్రపంచంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుపతి దేవస్థానానికి మించిన ఆలయం లేదు, ఆ స్వామికి మించిన శక్తివంతుడు లేడు అనేటువంటిది ప్రజలు బలంగా నమ్మే విషయం. సహజంగా క్రిస్టియానిటీ నమ్మేవారు జెరూసలంలో యేసు ప్రభు ఆలయాన్ని ఎలా పవిత్రంగా భావిస్తారో, అల్లాహ్ని నమ్మేవాళ్ళు మక్కాలో మసీదుని ఎంత పవిత్రంగా భావిస్తారో, అలానే ప్రతి హిందువు, ప్రత్యేకించి ప్రతి వైష్ణవుడు, వైష్ణవ సాంప్రదాయాలు పాలయ్యే ప్రతి వ్యక్తి తిరుపతిని అంత పవిత్రంగా భావిస్తారు, అంత గొప్పగా భావిస్తారు. అలాంటి చోట అన్యమతస్థులకి చోటు లేదు, అన్యమత సాంప్రదాయాలకి అవకాశమూ లేదు. కానీ ప్రత్యేకించి కావాలని కుట్రపూరితంగా దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. లండన్లో ఎందుకు జరిగింది? లండన్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఆ థామస్ని కల్పించింది ఎవరు? మనకు అంతున్న సమాచారం ప్రకారం ఏదైతే బ్రిటిష్ వాళ్ళు మనకి సిపాయిలు తిరుగుబాటుకి కారణం ఏంటంటే మాంసాహారాన్ని, పంది కొవ్వుని మన పదార్థాలలోకి, మన నోట్లోకి చొప్పించాలని చూశారు. అదే బ్రిటిష్ వాళ్ళు దీని వెనకాలన్నారా? ఒక ఆర్గనైజేషన్ దీని వెనకాల ఉందని ఒక అనుమానం కలుగుతూ ఉంది. రాబోయే కాలంలో సీరియస్గా ఎంక్వైరీ జరిగితే తప్ప ఈ విషయాలన్నీ ఇంకా బయటికి రావు. కాబట్టి లండన్లో ఈ ఒప్పందం కొనటం వెనక 100 కోట్ల రూపాయల ఒప్పందం ఉంది అని, ఇక డబ్బుల కోసం కాదు,
హిందువుల మనోభావాలను చెడగట్టడం కోసం పడిన కుట్రగా కనపడతా ఉంది. ఈ లండన్ కుట్ర అన్నదాని వెనకాల కూడా ఒక చిన్న అనుమానం ఉంది. ఏంటి అనుమానం అంటే, సహజంగా ఇక్కడుండే అన్య మతస్థులు, పరాయి మతస్థులు సహజంగా ఇలాంటి పని చేయరు. ఎందుకంటే తెలుగు నేల మీద అన్ని మతాల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ విశ్వాసాలను నమ్ముకుంటూ ఇతర మతస్థులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనకాడ మత విద్వేషాలు, మత గోళలు మన తెలుగు నేల మీద చాలా తక్కువ. ఒకరి మీద ఒకరు విద్వేషాలు పంచుకుంటారు, గొడవలు పట్టారు చాలా తక్కువ. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉంటారు. కాకపోతే అందుకనే మనకాడ కాకుండా లండన్ బిజినెస్ మ్యాగ్నెట్ కదా జగన్మోహన్ రెడ్డి గారు. మనకాడ పాలకుడే కావచ్చు, మన భారతీయుడే కావచ్చు, కానీ ఆయన మైండ్ అంతా లండన్ వైపు ఉంటుంది. సో అక్కడ జరిగినటువంటి కుట్ర, అక్కడ పడ్డ బీజం మన మీద ప్రభావం చూపించింది అనేది ఒక అనుమానం కలుగుతూ ఉంది. ఏదో తక్కువ రేటుకి నెయ్యినిస్తే దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు వస్తాయి అన్న దానికోసం కూడా కాదంట. అంతున్న సమాచారం ప్రాపర్ ఎంక్వైరీ నడిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. దీని వెనకాల హిందువుల మనోభావాన్ని కించపరచాలి అనేటువంటి కుట్ర ఏదో దాగి ఉందని ఒక అనుమానం కలుగుతూ ఉంది. ఇప్పటికైతే ఇది అనుమానం అని చెప్పవచ్చు, కానీ క్లియర్గా ఎంక్వైరీ చేస్తే తప్ప, ప్రాపర్గా ఎంక్వైరీ టైం బాండ్తో నడిస్తే తప్ప, దేశ కేంద్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంటే తప్ప విషయాలు బయటికి రావు. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజకీయాలకు తావు లేదు. ఖచ్చితమైన ప్రాపర్ ఎంక్వైరీ నడిస్తేనే. ఇది చాలామంది, మళ్ళా చెప్తున్నాను, మనోభావాలకు సంబంధించిన విషయం. ఇవాళ ఏం తిన్నామని చాలామంది బాధపడుతున్నారు. అసలు మాంసాహారమే జీవితంలో ముట్టుకోకుండా ఉన్నటువంటి అనేక మంది శాఖలు తమ నోటితోటి తిరుపతి లడ్డూ పేరుతో ఏం తిన్నాం, దేవుడు ఏం తిన్నాడు, ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటున్నారు, బయట మాట్లాడుకున్న మాటలు. ఇవాళ వైసీపీకి 11 వచ్చాయంటే కేవలం ప్రజల కోపం కాదు, దేవుడికి కోపం వచ్చింది కాబట్టి ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. దేవుడితో పెట్టుకుంటే ఎక్కడ ఎవరిదైనా అంతే ఉంటుంది అనేది వాళ్ళు బయట మాట్లాడుకుంటున్న మాట. చూసాం మొన్న మెజార్టీలు కూడా కూటమికి ఎంత పెద్ద ఎత్తున వచ్చాయి, 8 సీట్లు వచ్చాయి, ఇవన్నీ చూసాం. ఇంత కారణం, ఈ పరిస్థితికి కారణం శ్రీవారితో జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవటమే అనేది వినపడుతుంది. కానీ ఇది కాదు కదా పనిష్మెంట్ అంటే. ఇంకొకసారి అలాంటి ఆలోచన ఇంకొక మనిషికి రాకుండా, ఎవరి మనోభావమైనా చాలా ఇంపార్టెంట్, ఏ మతమైనా చాలా ఇంపార్టెంట్. ఈ దేశంలో ప్రతి మతాన్ని నమ్ముకునే హక్కు ఉంది, ప్రతి విశ్వాసాన్ని పాటించే హక్కు ఉంది. ఇంకొకరి విశ్వాసానికి భంగం కలిగించడం, ఇంకొకరి విశ్వాసాన్ని కించపరచడం, ఇంకొకరి విశ్వాసాన్ని భంగపరచడం చాలా నేరం. మన భారత రాజ్యాంగం చెప్తుంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే కదా. వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, అన్య మతస్థుగా ఉన్నటువంటి టీడీపీ బోర్డు మెంబర్లు చేసిందే కదా. ఎర్రచందనం దొంగలకి, తర్వాత అవినీతి పరులకి, దొంగ నోట్ల ముద్రించే వాళ్ళకి టీడీపీ బోర్డు మెంబర్లు ఇస్తే ఇలానే ఉంటుంది. ఎంత పవిత్రమైన స్థానం, ఎంత పవిత్రమైన ప్రదేశం. కాబట్టి దీని మీద ప్రాపర్ ఎంక్వైరీ నడవాలి. ప్రజల్లో అయితే ఆగ్రహ విషయాలు కొట్లాడుతున్నాయి. మరి చూడాలి ప్రభుత్వాలు ఏ రకంగా స్పందిస్తాయి అన్నటువంటిది.